స్పృహ కోల్పోయిన తనని బట్టలు చించి చెడిపోయినట్టుగా నమ్మించావు. తర్వాత తను చూసుకొని నిజంగా తనకు అన్యాయం జరిగిందని చెప్పి ఆ ఆవేశంలో నన్ను కొట్టింది. తనని ఇంకా భయానికి గురి చేయడం కోసమే నేను చచ్చిపోయినట్టుగా నటించాను. ఇదంతా ఈ పెళ్లి ఆపడానికి ఆడిన నాటకం అమ్మా. నా బిడ్డని అల్లరి పాలు చేసి దాని పెళ్లి ఆపి దాని జీవితాన్ని నాశనం చేయాల్సిన అవసరం ఎవరికుంది చెప్పరా? చెప్పరా? చెప్పు, ఎవరు చేయమన్నారు చెప్పు, చెప్పరా? చూడు, ఈ ఆనంద భైరవి చేతులకి రక్తం అయ్యే పరిస్థితి వస్తుందని నేనెప్పుడూ అనుకోలేదు. ఎవరు నీతో ఈ పని చేయించారో చెప్పకపోతే ఈ పెళ్లి అగ్నిహోత్రంతో వెలగడం కాదు, నీ చావుతో మొదలవుతుంది. చెప్పు. వీడికి నా చేతి దెబ్బ రుచి చూపించి ఇప్పుడు నిజం చెప్పిస్తా. లేరా, చెప్పరా, చెప్పరా, చెప్పొద్దు చెప్పొద్దు చెప్పొద్దు, చెప్పరా, మాట్లాడరా. వాళ్ళెవరో నిజంగానే నాకు తెలియదండి. తెలియకుండా ఎలా చేస్తావురా? చెప్పు. నిజం చెప్తున్నానండి. మీరు కొట్టినా చంపినా నేను చెప్పేది మాత్రం నిజం. వాళ్ళెవరో నాకు తెలియదు. మొహాలేవో తెలియకుండా మాస్కులు పెట్టుకొని వచ్చారు. నాకు ఈ పని అప్పగించారు. డబ్బులు కూడా ఇచ్చారు. డబ్బుల కోసం కకృతిపడి వాళ్ళు చెప్పింది చేశాను.